తెలంగాణకు సంబంధించి మరొక అంశం చూద్దాం సార్. ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్కు భారీ ఊరట లభించింది. తీర్పును కోర్టు రిజర్వ్లో ఉంచింది సార్. అయితే కేటీఆర్ వాదన ఏంటంటే ఇక్కడ అసలు అమౌంట్ అనేది దుర్వినియోగం చేయలేదు, నేను కరెక్ట్గానే దాన్ని యూటిలైజ్ చేశాను అంటున్నారు. అసలు తీర్పుని ఎందుకు రిజర్వ్లో పెట్టినట్టు? ఈ మధ్య చాలా తీర్పులు రిజర్వ్ లో ఉంటున్నాయి. మామూలుగా జరిగేదేనేమో నాకు తెలియదు, కానీ తీర్పు రిజర్వ్ లో ఉంది. రేపు ఎల్లుండో ఎప్పుడు మండే అనుకుంటా, నాకు తెలియదు, మరి వస్తుంది. సరే, ఏదేమైనా కానీ ఏంటంటే ఇక్కడ ఏసీబీ కేసుకు ఆస్కారమే లేదనేది కేటీఆర్ వాదన, కానీ ఆయన లాయర్ లోత్రా ఆయన వాదన కానీ ఏంటంటే ఏసీబీ కేసుకు ఆస్కారం లేదు, ఇక్కడ ఫ్రాడ్ జరిగినట్లు ఎక్కడ ఎఫ్ఐఆర్ లో కూడా ఫ్రాడ్ అనే అవినీతి అనేది ఎక్కడ ప్రస్తావించలేదు అనేది వీళ్ళ వాదన. నాకు తెలిసి అయితే ఎఫ్ఐఆర్ లో లేదు. తర్వాత ఏంటంటే ఇక్కడ అన్ని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, బ్యాంక్ లావాదేవీలు జరిగిన తర్వాత ఇంకా ట్రాన్స్పరెంట్ అని కదా. అండర్ హ్యాండ్ ఏమైనా జరిగినాయని మీరు చెప్పలేనప్పుడు అండర్ హ్యాండ్ కాకుండా అన్ని బ్యాంకు ద్వారా ఎలా జరుగుతాయి? ఎప్పుడు జరగవు. బ్యాంకు ద్వారా నాకు తెలిసి అయితే ఏమైనా అవినీతికి సంబంధించిన లావాదేవీలు జరిగితే నాకు తెలిసైనా కానీ ఓవర్గా అది బ్యాంకు ద్వారా జరగవనేది మనం మామూలుగా అనుకునేది. సో ఇదే ఆ వాదనలు వీళ్ళు చేస్తున్నారు. తర్వాత ఇటుగూడి కేసు రేపు తీర్పు రాబోతుంది కాబట్టి వస్తే ఏమవుతుందో చూద్దాము. నాకు తెలిసి అయితే ఇక్కడ వీళ్ళు పెట్టిన సెక్షన్ వాళ్ళకి ఏసీబీ కేసు ఇది. మనం మాట్లాడుకుంటే ఏంటంటే ఏసీబీ కేసు అనేది అవినీతి జరగని చోట, అవినీతి అనేది లేని చోట ఏసీబీ అసలు కేసు పెట్టడానికి ఆస్కారం లేదనేది వీళ్ళ లాయర్ వాదన, లోత్రా వాదన. సరే, ప్రభుత్వం ఏంటంటే ఇదే నాకు వీళ్ళు అంటుంది ఏంటంటే ఇది ప్రొసీజరల్ ల్యాబ్స్ ఏమైనా ఉన్నా కానీ అది అధికారులదే బాధ్యత అన్నట్టు ఈ మధ్య కేటీఆర్ గారు ఎక్కడో ఒక ప్రకటనలో అన్నట్లు నేను విన్నాను. కేటీఆర్ గారు ఏంటంటే అధికారులు ఏమన్నా ప్రొసీజరల్ గా ఏమైనా తేడాలు వస్తే వాళ్ళది బాధ్యత తప్పితే నేనేం చేస్తాను దానికి అనేది. సరే, ఏదేమైనా ఓవరాల్ గా ఏంటంటే కేసు కొంత కాంప్లెక్స్ కేసు, అంటే మరి కోర్టుకి జడ్జిమెంట్ కాంప్లెక్స్ గానే ఉంటది. అది ఏదైనా చూద్దాం. అది ఏంటంటే ఇంకా 2-3 days లో ఎటుకూడి 4 days లో లోపే వస్తుంది కాబట్టి జడ్జిమెంట్. క్వాష్ కి అడుగుతున్నారు వీళ్ళు, క్వాష్ అయిపోయింది అనుకుంటా, స్టేజ్ దాటిపోయినట్టుంది. సరే, ఓకే. అయితే ఏం సార్ ఇప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడల్లా అంతకుముందు పనిచేసిన పాలకుల పైన కేసులు పెట్టడం అనేది పరిపాటి, ఇది సాధారణం, సర్వసాధారణం అంటుంటారు. అంటే ఇప్పుడు ఏంటి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, అంతకుముందు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ మీద కేసు పెట్టాము, మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళపైన కేసులు పెట్టాలా? ఇంకా ఇదే పనా? అంటే ఈ మధ్య కాలంలో అలాగే జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారితో లాస్ట్ అది. రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉండగా అలాంటి ఏమి చేయలేదు. చంద్రబాబుకు సంబంధించి హెరాస్మెంట్ ఏమి లేదు. నాకు తెలిసి అయితే చంద్రబాబు అధికారంలోంచి దిగిపోయినా ఆయన మీద హెరాస్మెంట్ ఏమి లేదు. ప్రతిపక్ష నాయకుడికి ఆయన పాత్ర ఆయన పోషించారు, పాలక పక్షంగా రాజశేఖర రెడ్డి గారికి. ఆ తర్వాత కాలం మొత్తం తర్వాత అంటే కాంగ్రెస్ తర్వాత ఎవరు వీక్ గా ఉన్న ఆయన మన రోసే గారు అయ్యారు. తర్వాత ఇంకా వేరే ముఖ్యమంత్రి వచ్చారు. ఏదైనా కానీ ఓవరాల్ గా అప్పుడంతా ఏదో నడిచిపోయింది. తర్వాత నుంచి మొదలైంది. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు అక్కడ అధికారంలోకి రావటం, అంటే దానికి ముందు కూడా ఏంటంటే మీకు పరిపాలించిన వాళ్ళ మీద కాదు కానీ జగన్ మీద కూడా ఏంటంటే శంకర్రావు గారు ఇక్కడ ఫిర్యాదు ఇవ్వటం, శంకర్రావు గారి ఫిర్యాదు మీదే జగన్ తరఫు వాళ్ళ ఇదేంటంటే అదంతా చేయించింది తెలుగుదేశమేనని చెప్పి శంకర్రావు గారు ఇక్కడ ఫిర్యాదు ఇవ్వటం, దాని మీద ఏసీపీ అదే మామూలు కేసులు ఈడీ కానీ ఇవన్నీ రావటం, జగన్ మీద కేసులు, సిబిఐ కేసు, ఇవన్నీ ఏంటంటే కాంగ్రెస్ చేసింది, దాని వెనక తెలుగుదేశం ఉందనేది వాళ్ళు. సరే, దాని బ్యాక్గ్రౌండ్ అది. ఆ బ్యాక్గ్రౌండ్ లో మొదలైన తర్వాత చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత అప్పుడు కొంచెం ఇది జరిగింది. తర్వాత జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కూడా కక్షాదింపు అనేది పదే పదే విన్నాం కదా మనం. చాలా పెద్ద ఎత్తున కక్షాదింపు చేశాడు జగన్. ఆ ప్రధానంలో చంద్రబాబుని జైలుకి నన్ను పంపాడు కాబట్టి చంద్రబాబుని కూడా పంపుతానన్నాడు అనేది ఆరోపణలు ఇవన్నీ. సరే, ఆయన కూడా చంద్రబాబుని కూడా అరెస్ట్ చేశారు, జైల్లో కొంతకాలం ఉన్నాడు, 50 రోజులు, నాకు గుర్తులేదు కానీ ఉన్నాడు. ఏదేమైనా కానీ ఏంటంటే ప్రాసెస్ బిగిన్ అయింది. మీకు ఈ కక్ష సాధింపులు పాత ప్రభుత్వం అంటే నిరంతరంగా ప్రభుత్వంలో అధికారంలోకి రావటం, ఎలాగైనా రావాలి అధికారంలోకి, వచ్చేది ఎందుకంటే రెండోవాడు అంతు చూడాలనేది మొదలైంది ఒక ప్రాసెస్ అయితే. సరే, ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న దానిలో కూడా మనం ఇలాంటి ఆరోపణలు వింటున్నాం. ఎందుకంటే అది కూడా అఫీషియల్ గా అంటే ప్రభుత్వం చెప్పేది ఏంటంటే, ఏపీలో అయితే ప్రభుత్వం చెప్పేది మేము అధికారికంగానే అంటే పోలీస్ కేసులు పెడుతున్నాం తప్పితే మేమే పార్టీ పరంగా మేమేమి వాళ్ళ జోలికి పోవట్లేదు. ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో, గతంలో వీళ్ళు తప్పు చేశారో వాళ్ళ మీద కేసులు పెడుతున్నామని, కానీ అలా కాకుండా జరిగిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయనేది మనకు కనపడుతుంది.